ఈ రోజు దేశవ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో బంద్ నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే జంతర్ మంతర్ గా గత కొన్ని రోజులుగా విద్యార్థులు నీటి విద్యార్థులు న్యాయం చేయాలని చెప్పి ఆందోళన చేస్తున్న పరిస్థితి అందరికీ కూడా తెలిసిన విషయమే. వాళ్ళు న్యాయంగా ఆందోళన చేస్తుంటే అక్కడ విశేషణ రహితంగా లాఠీ చార్జ్ చేసి కొట్టడం జరిగింది. టీయర్ గ్యాసులు అదేవిధంగా లాఠీలకు మొలలు పెట్టి కూడా అమ్మాయిలను చూడకుండా కొట్టిన పరిస్థితి కనిపించింది. ఈ రోజు చూసినట్టయితే అక్కడ ఉన్న విద్యార్థులు నీటి విద్యార్థులు న్యాయం చేయాలని చెప్తే వాళ్ళంతా ఒక దేశద్రోహులో చిత్రీకరించే పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు 22 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయాలి. పేపర్ లీకేజ్ వల్ల ఒకసారి కాదు వరుసగా పేపర్ లీకేజ్ జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి మేము విద్యార్థి యువజన సంఘాలకు ఈ రోజు ప్రశ్నించడం జరుగుతుంది. అంటే ప్రశ్నిస్తే మీ అంతా దేశద్రోహులుగా మారుతున్నామా? పేపర్ లీకేజ్ ద్వారా ఈ రోజు అనేక మంది విద్యార్థులు చనిపోయారు. మరి చనిపోయిన కుటుంబాలకు ఏ విధంగా న్యాయం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నించడం జరుగుతుంది. వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేయాలి. అదేవిధంగా ఎన్టీఏని రద్దు చేయాలి. అదేవిధంగా దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని గత కొన్ని రోజులు ఆందోళన చేస్తున్నాం. దీనికి సోనం వాక్చుక్ కూడా మద్దతు తెలిపి ఆహ్వానం చేస్తే ఆయన కూడా దేశద్రోహి అయిండు. ఎవరు ప్రశ్నించాలి? దేశద్రోహులు. మేము దేశద్రోహులం అవుతావా? దేశంలో విద్యార్థుల కోసం మేము పనిచేస్తే మేము దేశద్రోహులం అవుతావా? ఆ విద్యార్థుల కోసం కనీసం మీరు ఇప్పుడు అధికారంలో ఉన్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలి. లేకపోతే మేము గద్ద దిగేదాకా మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.